హలో ఫ్రెండ్స్, గ్రహణ సమయంలో మూయని గుడి, నైవేద్యం ఆలస్యమైతే చిక్కిపోయే విగ్రహం. మరి ఈ ఆలయం ఎక్కడుందో, ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర్మ నీరతికి, ఎనలేని విజ్ఞానానికి పుట్టిల్లు మన భారతదేశం అనేది చారిత్రక వాస్తవం. అదే చరిత్ర ఈ దేశం ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకు, ఆధునిక శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని రహస్యాలకు పుట్టినిల్లని చెబుతోంది. మరి ముఖ్యంగా మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు అటువంటి రహస్యాలకు కేంద్రంగా నిలుస్తాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలన్నీ గ్రహణ సమయంలో మూసివేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం మాత్రం ఆ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు విషపూరితమవుతాయని సైన్స్ ప్రకారంగా కూడా నిరూపితమయ్యిందే. మనుషులు తీసుకోవడమే కాకుండా మనం పూజించే దేవతా విగ్రహాలకు కూడా ఆ సమయంలో ఎటువంటి ఆహారము నివేదించడం జరగదు. కానీ ఈ ఆలయంలోని స్వామివారికి మాత్రం పసందైన పలహారాలను వండి సమర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరంలో 30-65 రోజులు గ్రహణం వచ్చినా, వరదొచ్చినా, సునామీయే వచ్చినా ఈ ఆలయంలోని దేవతామూర్తికి నైవేద్యం పెట్టడం మాత్రం మానరు. ఒకవేళ అలా గనుక పెట్టకపోతే ఆ విగ్రహం వెంటనే బక్క చిక్కిపోతుందని అంటున్నారు. లోహపు విగ్రహం బక్కగా అయిపోతుందనడం ఏంటి ఆశ్చర్యం కలగవచ్చు. అవును, ఒక పూట సమయానికి నైవేద్యం పెట్టకపోతే వెంటనే విగ్రహం బక్కగా అయిపోతుందని అంటున్నారు అర్చకులు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ విగ్రహం చరిత్ర ఏకంగా 5000 ఏళ్ల నాటి మహాభారత కాలానికి ముడిపడి ఉందని చెప్తున్నారు. మరి అటువంటి వింత ఆలయం ఎక్కడుంది? అక్కడ ఎవరిని పూజిస్తారు? ఎందువల్ల అక్కడ విగ్రహం ఆహారం లేకపోతే చిక్కిపోతుంది? వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కానీ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీ దాకా చేరుకుంటుంది. మన ఛానల్లో కేవలం ఆలయాల గురించే కాక మహాభారతం, భాగవతం, గరుడ పురాణం ఇలా ఎన్నో పురాణాల విశిష్టతను, అలాగే ఎన్నో ఆలయాల విశిష్టతను, ఎన్నో పండుగల విశిష్టతను వీడియోల ద్వారా మన ఛానల్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు గనక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియోలో ఉన్న ఆలయం గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. కేరళ అంటే దేవభూమి, గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుంది. అందమైన ప్రకృతి సోయగాలతో పాటు ఎంతో పురాతనమైన ఆలయాలకు, సాంప్రదాయ సంస్కృతులకు, విద్యలకు, కళలకు పుట్టిల్లు వంటిది కేరళ. కేరళ చరిత్రకు సంబంధించిన మనం గతంలో చేసిన వీడియోలు తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత ఆలయం కూడా సాక్షాత్తు పరశురామ నిర్మితమైన కేరళ రాష్ట్రంలోనే ఉంది. అదే తిరువరపు శ్రీకృష్ణ మందిరం. ఈ ఆలయం కొట్టాయం నగరానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువరపు అనే ఊరిలో ఉంది. కేరళలో ఉన్న అతి ముఖ్యమైన విష్ణుమూర్తి అవతారాలకు చెందిన ఆలయాలలో తిరువరపు శ్రీకృష్ణ మందిరం ముఖ్యమైనదిగా చెప్తారు. చరిత్రకారులు, ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్న దాని ప్రకారం ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదని, స్వయంగా శ్రీకృష్ణ పరంధాముడి ఆత్మశక్తితో నిబిడీకృతమై ఉందని, అందుకే ఈ విగ్రహానికి సమయానికి నైవేద్యం అందకపోతే మనుషులు తిండి లేకపోతే ఏ విధంగా చిక్కిపోతారో అదే విధమైన మార్పు ఈ విగ్రహంలో కూడా కనిపిస్తుందని తెలుస్తున్న వింత ఆ విషయం. ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టే విధానాన్ని గమనించిన, దానికి వారు చేసుకునే సన్నాహాలు చూసినా నోట మాట రాదు.
సాధారణంగా మన దేశంలో ఉన్న ఇతర ఆలయాలన్నీ ఉదయం 4 గంటలకో 5 గంటలకో తెరుస్తారు. కానీ ప్రముఖ పుణ్యక్షేత్రాలు మాత్రం 3 గంటలకు తెరిచి ముందుగా ఆలయాన్ని శుభ్రం చేసుకొని ఆ తరువాత స్వామివారికి అభిషేకం చేసి ఆఖరిన నైవేద్యం పెట్టి పూజను ముగిస్తారు. ఈ తంతు మొత్తం పూర్తవ్వడానికి దాదాపు గంట లేదా 2 గంటల సమయం పడుతుంది. కానీ తిరువరపు శ్రీకృష్ణ ఆలయం మాత్రం తెల్లవారుజామున 2 గంటలకే తెరుస్తారు. ఆ వెంటనే ఒక బృందం ముందుకు వంటగదిలోకి వెళ్ళి అక్కడికి పాత్రలను పరిసరాలను శుభ్రం చేసుకొని నైవేద్యం వండటం మొదలు పెడతారు. ఇక ప్రధాన అర్చకుడు గర్భగుడిని శుభ్రం చేసి స్వామివారికి అతి వేగంగా అభిషేకం నిర్వహించి అత్యంత వేగంగా ఆయన తలనీలాలను పూర్తిగా ఆరబెడతారు. తల ఆరగానే నైవేద్యం తెచ్చి స్వామివారి చేతిలో కాస్త పెట్టి ఆయన చేత ఆ నైవేద్యం ఆరగింప చేస్తారు. ఆ తరువాత మాత్రమే తక్కిన శరీరంపై తడి లేకుండా తుడిచి వస్త్రాలు ఆభరణాలు అలంకరించి భక్తుల దర్శనానికి సిద్ధం చేస్తారు. ఇలా తెల్లవారుజామునే పెట్టే నైవేద్యాన్ని ఉషా పాయసంగా పేర్కొంటున్నారు. మిగిలిన ఆలయాలలో పోల్చి చూస్తే ఈ తంతు మొత్తం చాలా వింతగా అనిపిస్తుంది. ఇక్కడ మరో వింత ఏంటంటే, ఒకవేళ ఏ కారణం చేతైనా తెల్లవారుజామునే ప్రధాన ఆలయ ద్వారాలకు ఉన్న తాళం తెరుచుకోకపోతే వెంటనే దాన్ని బద్దలు కొట్టే అధికారం అక్కడి పూజారులకు ఉంది. ఇతర ఆలయాలలోని తాళాలు తెరుచుకోకపోతే అవి తెరిచేంత వరకు వేచి ఉంటారు. ఈ ఆలయంలో మాత్రం తాళం తెరుచుకోవడంలో కాస్త ఆలస్యమైనా వెంటనే దాన్ని బద్దలు కొట్టేస్తారు. అందుకోసం ప్రతి పూజారి తమతో పాటు ఒక తాళం చెవి, ఒక సుత్తిని కూడా వెంట తెచ్చుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారికి నైవేద్యం పెట్టడం ఆలస్యం కాకుండా చూసుకోవడమే వారి లక్ష్యమని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. తిరువరపు శ్రీకృష్ణ మందిర పూజారులు ఇలా వింతగా చేయడం వెనుక ఒక చారిత్రక కథ ఉందని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. ఒకానొక సమయంలో అన్ని ఆలయాలలో పాటించిన విధంగా గ్రహణం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా మూసేసి తెల్లవారుజామునే వచ్చి ఆలయం ద్వారం తెరిచారు. అక్కడ కనిపించిన పరిణామం చూసి అర్చకులు కాళ్ళు చేతులు వణికిపోయాయి. ముందు రోజు రాత్రి వరకు ఎంతో అందంగా ఉన్న స్వామివారి విగ్రహం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి చక్కటి రూపం పోయి క్షీణించిపోయి కాంతి విహీనంగా కనిపించింది. అది చూసిన అర్చకులు కంగారు పడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆది శంకరాచార్యుల వారికి పరిస్థితి వివరించి చెప్పారు. అప్పుడు ఆయన అది సాధారణ విగ్రహం కాదని, సాక్షాత్తు శ్రీకృష్ణ పరంధాముడి ఆత్మశక్తి అందులో నిక్షిప్తమై ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టడం ఆగకూడదని తెలియజేశారు. అసలు ఆ విగ్రహం అలా ఉండటానికి గల మూల కారణాన్ని కూడా వివరించారు. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు కంసవధ గ్రావించి తల్లిదండ్రులైన దేవకీ వాసుదేవులను విడిపించి పట్టాభిషేకం జరిగిన విషయం తెలిసిందే. కంసుడు సాధారణ వ్యక్తి కాదు, మహాబలశాలి అవ్వడంతో పాటు తంత్ర విద్యల్లోనూ అమోఘమైన ప్రావీణ్యం పొందిన వ్యక్తి. అతన్ని ఓడించడం సాధారణ వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు. అలాంటి వ్యక్తితో బాలకృష్ణుడు పోరాడి ఓడించి వధించడం జరిగింది. అటువంటి భీకర యుద్ధం తరువాత కృష్ణుడు బాగా అలసిపోవడమే కాకుండా విపరీతమైన కోపంతో ఆకలితో ఉన్నాడు. అయితే వెంటనే చక్కదిద్దవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఉగ్ర స్వరూపాన్ని ఒక విగ్రహంగా మార్చి ఒక ప్రత్యేకమైన విధానంలో భద్రపరచడం జరిగింది. ఇప్పుడు తిరువరపులో ఉన్నది ఆ విగ్రహమే అని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో స్వామికి నైవేద్యం పెట్టి తీరాలని ఆది శంకరాచార్యుల వారు అక్కడున్న అర్చకులకు తెలియజేశారు. అప్పటి నుంచి స్వామివారికి నైవేద్యం పెట్టే విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు అర్చకులు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకే ఆలయాన్ని మూసివేసి తిరిగి తెల్లవారుజామున 2 గంటలకు తెరుస్తారు. ఈనాటికి స్వామివారికి నైవేద్యం పెట్టడంలో క్షణాలు ఆలస్యమైన విగ్రహానికి కట్టి ఉన్న మొలతాడు వదులవ్వడం గమనించవచ్చని అర్చకులు చెప్తున్నారు. అంతేకాదు, సాధారణంగా కృష్ణ విగ్రహాన్ని చిరు మందహాసంతో ఎంతో అందంగా ఉంటాయి. తిరువరపు ఆలయంలోని విగ్రహం మాత్రం కోపంగా చూస్తున్నట్లు ఉంటుంది. కంసవధ సమయంలో ఆవేశంతో పోడారిన రూపం ఎలా ఉందో అచ్చుగుద్దినట్లు ఇక్కడ ఉన్న విగ్రహం కూడా అలాగే ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఆయన కళ్ళల్లో కోపం,
కండలు తిరిగిన శరీరాన్ని కూడా చూడవచ్చు. 4 చేతులు కలిగిన ఆ విగ్రహంలో వెనక వైపు ఉన్న 2 చేతులలో శంకు చక్రాలు ఉంటే ముందు వైపు ఉన్న కుడి చేయి నైవేద్యం తినడానికి అనువుగా ఉంటుందని, మరో చేయి భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. 1500 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో నేటికి ఎంతో నిష్ఠతో భక్తులు సమర్పించే పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా మారాడు కృష్ణ పరంధాముడు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో విలెక్కడుప్పు అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు అక్కడికి వస్తారు. కేరళ సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఆ ఉత్సవం అద్భుతంగా ఉంటుందని చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే చూడటానికి 2 కళ్ళు చాలవని అంటారు. ఇంతటి ఘన చరిత్ర, శక్తి కలిగిన ఆ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవిత కాలంలో ఒక్కసారైనా చూసి తరించాల్సిందే. కృష్ణం వందే జగద్గురుం. ఇక ఇదండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.